నేను శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడుగుతున్నా, పొంగులేటిని. నువ్వు అందరి జాతకాలు చెప్తున్నావు, వీడు జైలుకోతాడు, వాడు జైలుకోతాడు. నువ్వు ఎప్పుడు పోతావో చూసుకో. ఎందుకంటే అసలు నువ్వెవరు నాకు అర్థం కాదు. హోంమంత్రివా, డీజీపీవా? నువ్వెవడు చెప్పనీకి? ఎవడు అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు అరెస్ట్ అవుతాడు చెప్పనీకే? నువ్వేమో నిరాటంకంగా కేకు కోసుకున్నట్టు నువ్వు నీ ముఖ్యమంత్రి కోసుకొని తినండి. రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి చేయండి. నీ కుటుంబ కంపెనీకేమో ఇష్టం వచ్చినట్టు 1000 కోట్ల కాంట్రాక్ట్లు దోచిపెట్టు, దండుకో. కానీ జైలుకు మాత్రం వేరే వాళ్ళు పోవాలి. ఇదేనా నీ నీతి? ఇదేనా నీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి? ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం? అందుకే నేను అడుగుతా ఉన్నా, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మెగా కృష్ణారెడ్డి, రాఘవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని కుంభకోణాలు చేసి దోసుకుంటా ఉన్నారు. నేను చెప్పేది తప్పైతే నేను దేనికంటే దానికి సిద్ధం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఒక చట్టం. దానిలో మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చెప్తామండి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, అస్మదీయులకు మేలు చేయకుండా, తన వారి ప్రయోజనాల కోసం పాటుపడకుండా నేను జాతి ప్రయోజనాల కోసం పాటుపడతాను ప్రమాణం చేస్తాం. మరి ఇవాళ జరుగుతుంది ఏంది? బామ్మరిదికి ఒక వర్కు, పొంగులేటి కంపెనీలకు మిగతా వర్కులు, అమృత్ టెండర్లలో కూడా పొంగులేటి కంపెనీలకు బ్రహ్మాండంగా దోచిపెట్టినారు. ఒక వర్కే కాదు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషనే కాదు, అమృత్ టెండర్లలో కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్కి వచ్చినాయి. గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి అన్న మాటలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆనాడు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రాఘవ కన్స్ట్రక్షన్స్ని రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, చూపెడతా టైం వచ్చినప్పుడు. అవి కూడా మేము కూడా పెడతా. నేను అనేదల్లా ఒకటే, ఇవాళ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏం చర్య తీసుకోబోతున్నారు సుంకిశాల ఘటన మీద? అదేవిధంగా మూసీలో కూడా మాకు సమాచారం ఉంది, మళ్ళీ చెప్తా ఉన్నాం. మెగా ఇంజనీరింగ్కి రాసేయాలని మూసీ కూడా మాట్లాడుకున్నారు. టెండర్లు పిలవకముందే ఒప్పందాలు జరిగిపోయినాయి. అందులో ఎక్కడెక్కడ ఎంతెంత లేపాలి, ఎక్కడెక్కడ ఎట్లెట్లా చేయాలి, అవన్నీ కూడా ముందే డీల్ సెట్ చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీతో. దాంతోపాటు ఇవాళ దీన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. 1100 కోట్లతో అయిపోయేదాన్ని 5500 కోట్లకు పెంచడం అంటేనే మహా స్కామ్. ఇది ఒక 4000 కోట్ల దోపిడీ ఇక్కడ జరగబోతా ఉంది. అందుకే నేను దీన్ని రద్దు చేయాలని, సుంకిశాల ఘటన మీద వెంటనే చర్య తీసుకోవాలని, మిగతా విషయాలు కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే బయట ఊర్లుడు కాదు. ఎలక్షన్లప్పుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ ఏమై మరి ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ నువ్వే చెప్తివి. మరి నువ్వేం ప్రధానమంత్రి నాకు అర్థం కాదు. చెప్పి 6 నెలలు అయిపోయాయి. ఇప్పటివరకు నువ్వు చెప్తివి, వస్తువి, లొల్లి పెడితివి. ఇంతవరకు అత్తలేదు, పత్తలేదు, వచ్చినోడు లేడు, అడిగినోడు లేడు. ఇక్కడ నిరాటంకంగా దోపిడీ జరుగుతూనే ఉంది. బిల్డర్ల దగ్గర వసూళ్ళు, స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు, 150 నుంచి డిస్కౌంట్ ఇచ్చారట. మార్కెట్ బాగాలేదని 100 రూపాయలు చేసినట్టు ఆ టైప్లో నడుస్తున్నది. ఇక్కడ నిరాటంకంగా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూనే ఉంది దోపిడీ. కాబట్టి ఇది జరుగుతూ ఉంటే నిష్క్రియాపరంగా బీజేపీ చూస్తూ ఊరుకోవడం అనేది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వచ్చే ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ను పట్టించుకోకుండా ఉండడం అనేది డెఫినెట్గా ఇది శోచనీయం. ప్రజలు కూడా ఆలోచించాలి.